Please come. Done. Wait. Yeah. Wait, one more. Okay. Ready. Just hold it. మంచి రోల్స్ లో యాక్ట్ చేసి బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు సీజన్ 7 లో కంటెస్టెంట్ గా చాలా ఫేమ్ అయ్యారు. సో వన్స్ అగైన్ వార్మ్ రౌండ్ ఆఫ్ క్లాప్స్ టు హర్. I welcome Mr. Ramu Yadav, the director of NIFD, and Mrs. Geeta Madhav, the chair. మన స్కాలర్షిప్ టెస్ట్ చెక్ లాంచ్ చేయడానికి ఇక్కడికి విచ్చేశారు. చైర్ల కింద పెట్టేద్దాం. సైడ్ పట్టుకొని ఇట్లా కట్ చేసి కట్ చేయండి. బాబాయ్ నా ఫోన్ सर केवल ओके नहीं पड़ती सर రెడీ కొంచెం డౌన్ చేసుకోండి. సిచ్యువేషన్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి నన్ను ఆహ్వానించిన నిరుద్యోగ సంస్థకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ డిజైనింగ్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అండ్ ఈ ఎంపవర్మెంట్ని, లేడీస్ ఎంపవర్మెంట్ని, ఫ్యాషన్ గురించి రూరల్ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకి తెలియదు, అంటే ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా బిగిన్ చేయాలో తెలియదు. కాబట్టి ఈ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి ఒక చైన్ ఇస్తూ వాళ్ళకి మెరిట్ స్కాలర్షిప్స్ ఇస్తుంది. అండ్ ఎగ్జామ్స్ నిర్వహించి మెరిట్ వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇచ్చి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ ఈ ఇన్స్టిట్యూట్కి థ్యాంక్ఫుల్. వాళ్ళందరి తరఫు నుంచి అండ్ ఫ్యాషన్ ఈ టెస్ట్ ఏం లేదంటే జస్ట్ సింపుల్ బేసిక్ నాలెడ్జ్ ఫ్యాషన్ గురించి మీకు ఏదైతే బేసిక్ నాలెడ్జ్ తెలుసో అదే ఎగ్జామ్లో రాసి మెరిట్ సంపాదించి స్కాలర్షిప్ అమౌంట్ మీరు కనుక సంపాదిస్తే అండ్ మీకు ఒక స్టార్టప్ లాగా ఉంటుంది. సో మీకు అవగాహన ఉంటుంది కదా ఎలా స్టార్ట్ చేయాలని. అండ్ మే 19 రీసెంట్ అయిపోయింది. అక్కడ ఆ ఎగ్జామ్ మిస్ అయిన వాళ్ళకి June 23 ఇంకో ఎగ్జామ్ ఇంతకుముందు చెప్పినట్టు ఆ ఎగ్జామ్ కూడా రాయండి. అండ్ ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఫ్యాషనే కాదు ఇంకా చాలా రంగాల్లో రాణించాలని వాళ్ళకు ఉంటుంది. అండ్ ఎక్కువ ఫ్యాషన్ గురించి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
కానీ వాళ్ళకి తెలియదు ఎలా స్టార్ట్ చేయాలని. సో ఇన్స్టిట్యూట్ని అప్రోచ్ అవ్వండి, క్లాసెస్ కూడా తీసుకోండి. ఇక్కడ డిప్లొమా, పీజీ డిప్లొమా, ఫ్యాషన్కి సంబంధించిన అన్ని క్లాసెస్ ఇక్కడ నిర్వహిస్తారు. అండ్ ఈ ఇన్స్టిట్యూట్కి కాంటాక్ట్ అయ్యి మీరు క్లాసెస్ తీసుకోండి అండ్ ఎగ్జామ్ రాయండి అండ్ యువర్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. బీ కాన్ఫిడెంట్. Mainly once again hearty welcome to Miss Ritika Rose to the NIFD. ముఖ్యంగా మీడియా మిత్రులకు, ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రితికా రోజ్ గారికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాజమాన్యం తరఫున, స్టాఫ్ అండ్ విద్యార్థుల తరఫున వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అనే విద్యా సంస్థ 2014లో ప్రారంభమైనప్పుడు ఒక దృఢమైన సంకల్పంతో సంస్థను ప్రారంభించడం జరిగింది. ఈ సంస్థ ప్రారంభంలో ఫ్యాషన్ విద్య తెలుగు రాష్ట్రాల్లో కొరతగా ఉన్నప్పుడు దాన్ని గమనించిన యాజమాన్యం అప్పటికే మార్కెట్లో పలు విద్యా సంస్థలు ఫ్యాషన్ విద్య అంటే ఉన్నత వర్గాలు మాత్రమే చదవాలి, కొన్ని పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఈ విద్య అనేది కొంతమంది కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్కి మాత్రం పరిమితమైన విద్యని గ్రామీణ యువతకు కూడా అందించి, మేము కూడా డిజైనర్స్ కావాలని ఒక ఆసక్తికరమైన అంశాన్ని ఎంచుకొని ఈ యాజమాన్యం ఏదైతే ఒక దృఢ సంకల్పంతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అనే విద్యా సంస్థని 2016లో దేశ గుర్తింపు పొంది అండ్ పేటెంట్ రైట్స్ అండ్ ట్రేడ్ మార్క్ను కూడా దీన్ని పొందడం జరిగింది. ఆ తరుణంలో స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనే నరేంద్ర మోడీ గారి నినాదాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ తూచా తప్పకుండా పాటిస్తూ మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్ ఈ దేశంలో గ్రామీణ యువత ముఖ్యంగా ఉపాధి అవకాశాలు లేక కేవలం ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ లాంటి కోర్సులను చేరి ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ సమస్య మీద కొట్టుమిట్టాడుతున్న తరుణంలో గ్రామీణ యువత కూడా డిజైనర్స్ కావచ్చు, భవిష్యత్ తరాలలో గ్రామీణ పట్టణ ప్రాంతాలలో డే టు డే బొటిక్స్ రూపంలో ఏదైతే డిజైనింగ్ రూపంలో మనము మార్కెట్లో ఉపాధి కల్పన జరుగుతుందో దాన్ని గమనించిన యాజమాన్యం గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ విద్యా సంస్థను ప్రారంభించడం జరిగింది. ఈ క్రమంలో ఫ్యాషన్ విద్య అనేది చాలా ఎక్స్పెన్సివ్ అయిన కోర్సు. ఆర్థిక భారంగా పేరెంట్స్ విద్యార్థులను ప్రోత్సహించలేని తరుణంలో విద్యను అందించడమే కాకుండా వారికి ఆర్థికంగా కూడా ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశంతో 2018 నుంచి 2024 ఈరోజు విద్యా సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం 5 నుంచి 6 లక్షల రూపాయలను మనము స్కాలర్షిప్ రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ ఈ సంవత్సరము భారీ ఎత్తులో గత మే 2020 ప్రీమియం సెగ్మెంట్ కోర్సు. సో ఇది ఎందుకు రూరల్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్తున్నారు, మహిళా సాధికారత అంటున్నారు, అది కనపడట్లేదు. వై డు వి స్టార్ట్ టు ఎంకరేజ్ రూరల్ అంటే మనం స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ కట్టాల్సిన మార్కెట్ లో ఫీజు అండ్ ఫీజు రియంబర్స్మెంట్ మన మేనేజ్మెంట్ బికాస్ సెల్ఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ సపోర్ట్ లేదు, గవర్నమెంట్ రికగ్నైజేషన్ ఇస్తూ ఉంటారు. సో ఎక్స్పెన్సివ్. దానికి కోవిడ్ తర్వాత ఆపేసింది 3 years, దాన్ని ఇమీడియట్గా వాన్ చేసింది. కిచెన్ గేర్ షెడ్యూల్ ఉండే వాటి ఇనాగ్రేషన్ అంటే ఇనాగ్రేషన్ ఆపేసింది. ఓన్లీ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కింద మన కోర్స్ని స్కాలర్షిప్ రూపంలో ఎవ్రీ ఇయర్ 10 to 12 lakhs బడ్జెట్ పెట్టింది. ఫస్ట్ ఫేజ్ కింద 12 lakhs పెట్టారు. అప్పుడు కూడా ఎగ్జిట్ అయితే గో ఫర్ సెకండ్ ఫేజ్. సో ఈరోజు మీ ద్వారా 12 lakhs ఎవరైతే ఫైనాన్షియల్ వీకర్ సెక్షన్, నేను డిజైనర్ కావాలని ఉంటుంది బట్ వాళ్ళు చేయలేదు. సో 30% మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం వాళ్ళ ఫీజులో. మేనేజ్మెంట్ గవర్నమెంట్ ఏదైతే సపోర్ట్ చేస్తారో లేదా అదర్ కోర్సెస్ అంతా 30% మనం సపోర్ట్ చేస్తాం. సో పేరెంట్కి ఒక సైకలాజికల్ అరవింగ్ ఇయర్స్ రియంబర్స్మెంట్ వస్తుంది, సమ్ మేనేజ్మెంట్ సపోర్ట్ ఉంటుంది, మనం కూడా చేద్దామనుకుంటున్నాం. సో దిస్ ఇస్ వాట్. సో అది మీలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ చేయాలని నర్సింగ్ భాయ్ గారు సజెస్ట్ చేసింది. సో మా వైఫ్ గీతా ఎంబసీ బీఎడ్. సో తను కూడా బొటిక్స్ రన్ చేసింది. కోవిడ్ వరకు బొటిక్స్ బందర్స్ క్లైంట్స్ ఉంటుంది మనకి, బాంబే బెంగళూరు క్లైంట్స్. కోవిడ్ తర్వాత కొంచెం డిస్టర్బెన్స్ బాగుంది. సో
సో ఒక రాంగ్ పర్సెప్షన్ ఉందండి ఇంకా పెరుగుతుంది. అయితే ఇప్పుడు చెట్ల Okay, ready? All of you look at the camera. Smile. The gap here. Yes. Undur gap here. Yeah. మీరు రండి. ముందు రండి. మీరు ఎందుకు పోతున్నారు? వెనక. Yes. Okay, ready? Done. Ready? Smile. Smile a little. Wait, one more. Yes, full smile, man. Full smile. Done.